నిమజ్జనం సందర్భంగా 30,000 మంది పోలీసులతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. 13 కంట్రోల్ రూమ్లలో ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 303 కిలోమీటర్ల మేర కూడా ప్రధాన ఊరేగింపు మార్గానికి సంబంధించి గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేష్ యాక్షన్ టీంలను కూడా రంగులోకి దింపారు. వేడుకల్లో ముఖ్యంగా ఈసారి స్వచ్ఛతకు పెద్దపీట వేసేలా 14,486 మంది శానిటేషన్ వర్కర్లు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా రాత్రింపవళ్ళు కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. నిమజ్జనం జరిగే ప్రదేశాలతో పాటు ఊరేగింపు జరిగే మార్గంలో మొత్తం 56,187 తాత్కాలిక లైటింగ్ని ఏర్పాటు చేశారు. 3 షిఫ్టుల్లో పనిచేసే అంబులెన్స్తో సహా 7 మెడికల్ క్యాంపులు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ట్రాఫిక్ ఆంక్షలు. ఆ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ప్రస్తుతం విధించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్కు వెళ్ళేటువంటి ఆ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ ముఖ్యంగా శోభాయాత్ర జరగనుంది. సికింద్రాబాద్, పాట్నీ, రాణిగంజ్, ట్యాంక్ బండ్, టోలీ చౌకీ, మెహదీపట్నం, ముఖ్యంగా ఖైరతాబాద్, టపాచిబుత్రా, ఆసిఫ్ నగర్, ఎంజే మార్కెట్ ప్రధాన రహదారులపై ఇతర వాహనాలు వేటికి కూడా అనుమతి లేదు. ఇక ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక ఆదర్శ్ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్లలో పార్కింగ్ కేటాయించారు. మరొక్కసారి ఈ ప్రాంతాలని చూద్దాం. ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక ఆదర్శ్ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఇప్పటికే పార్కింగ్ను కేటాయించారు. ఎందుకంటే చాలామంది ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో మెట్రోని తీసుకుని ఈ నిమజ్జనాలు జరిగేటువంటి ప్లేసెస్కు చేరుకునే విధంగా కూడా ఎవరైనా మెట్రో ట్రైన్ని తీసుకుని వెళితే కూడా అక్కడి నుంచి కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అనే దానికి కూడా స్పెషల్ టీంలు ఉంటే వాళ్ళందరూ కూడా గైడ్ చేస్తారు. ఏది ఏమైనా భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. కొంత వెల్డింగ్ పనులు ఆలస్యం అవడంతో కూడా పటిష్టంగా కూడా ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వెల్డింగ్ పనులు ఆలస్యం అవడంతో కూడా కొద్దిగా లేట్గా స్టార్ట్ అవుతుంది శోభాయాత్ర. బట్ రాత్రి 12 గంటల 30 నిమిషాలకి కలశ పూజ చేసి కలశాన్ని కదిపారు. ఇక శోభాయాత్రగా ఖైరతాబాద్లో కొలువుదీరిన మహాగణపతి మరికొద్దిసేపట్లోనే ట్యాంక్ బండ్ వైపు అడుగులు వేయబోతున్నాడు. ఆ పరిసర ప్రాంతాలు ఇప్పటికే మనం విజువల్స్లో చూడొచ్చు. భారీ సంఖ్యలో అయితే వివిధ రాష్ట్రాల నుండి మనం విజువల్స్లో ఆల్రెడీ ఇందాక చూసాం. మా కొమరయ్య మాట్లాడారు. అటు తమిళనాడు నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి, గణేష్ ఉత్సవాలంటే మహారాష్ట్రకి పెట్టింది పేరు. అలాంటి మహారాష్ట్ర నుంచి కూడా ఖైరతాబాద్కు గణపతి శోభాయాత్ర చూడడానికి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా గణపతి, ఖైరతాబాద్ మహాగణపతి ఫేమస్ అయ్యాడు. ఇక ఏటా కూడా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ పూజలు చేస్తారు. ఇక ప్రస్తుతం మాత్రం ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ మళ్ళీ దాదాపు 69 అడుగుల్లో కూడా గణేష్ మూర్తిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు శోభాయాత్రగా బయలుదేరుతున్నాడు. ఇక ఇప్పటికే శోభాయాత్ర వాహనాలతో నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. వినాయక నిమజ్జనానికి భారీగా వాహనాలన్నీ కూడా బారులు తీరాయి. ఖైరతాబాద్ నిమజ్జనోత్సవంతో పాటు నగరంలో వీధిన కొలువైన గణనాథులు ఎప్పుడెప్పుడో మనం చూస్తామా వివిధ ఆకృతుల్లో ఉన్నటువంటి గణనాథులని అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఇప్పటికే నగరంలో డీజే అనుమతి లేకపోవడంతో కూడా ఇక డప్పులతో చప్పుళ్ళు దద్దరిల్లబోతోంది హైదరాబాద్ మరికొద్దిసేపట్లో. ఇక ఖైరతాబాద్ శోభాయాత్రగా గణపతి బయలుదేరిన తర్వాత మిగతా గణనాథులందరూ కూడా వేరు మార్గాల నుంచి అటు ఎంజే మార్కెట్ మీదుగా అటు ట్యాంక్ బండ్ వైపు అడుగులు వేయబోతున్నారు. మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వడానికి ప్రైమ్ 9 మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం.
రైట్, మొత్తం మీద ఎప్పుడెప్పుడు శోభాయాత్ర ప్రారంభమవుతుందని ఎదురు చూస్తున్న భక్తులకు ముఖ్య సమాచారం. ట్యాంక్ బండ్కు తరలిస్తున్నారు బొజ్జ గణపతిని. సో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం పూర్తయ్యాయి. వెల్డింగ్ పనులు అవి కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. భక్తి శ్రద్ధలతో భక్తుల ప్రత్యేక పూజలు చేశారు. ఈ 9 రోజుల పాటు దాదాపు అంటే 11 రోజుల పాటు కొన్ని ప్లేసెస్లో ఏర్పాటు చేసిన వినాయకుడికి ముఖ్యంగా పూజలు చేసి 11 రోజుల పాటు పూజలు అందుకున్న అనంతరం నిమజ్జనం చేస్తారు. రేపు చంద్రగ్రహణం నేపథ్యంలో కూడా నగరంలో కొలువైన మ్యాక్సిమం అన్ని గణనాథుల్ని కూడా ఈరోజే శోభాయాత్రగా నిమజ్జన కార్యక్రమానికి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి, మనకి సమాచారం అందుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన ఘట్టంపై కూడా ఎక్కడికి అక్కడ కూడా ఎలాంటి అప్డేట్స్ మీరు ప్రైమ్ లైన్లోనే చూడొచ్చు. ముఖ్యంగా మా కొమరయ్య మరింత మంది ప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడానికి అన్ని ప్రాంతాలు సిద్ధంగా ఉన్నారు. ఇక కాసేపట్లో ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇక సమయం ఆల్మోస్ట్ 7 గంటలు కావస్తోంది. అందరూ అంటే వివిధ రాష్ట్రాల నుంచే కాదు, దేశ నలుమూలల నుంచి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ శోభాయాత్ర నిర్వహిస్తున్నారో ఆ ప్లేసెస్లో కూడా ఇప్పటికే దాదాపు చాలా సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. మరి కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది ఖైరతాబాద్ గణపతికి సంబంధించి.